ఈరోజు ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయని ఊరికి వెళ్ళిపోతుండు ఉండకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అని మంచిగా చూసుకొచ్చింటూ బాయిల పొడి ఇట్లా తిరగక ఈత కొడుతుంది దాని సరేనా. ఎండకి ఇట్లా తిరగొద్దు. ఓకే అంటావు, నువ్వు ఆడుకోయినాక మళ్ళీ ఇప్పలాకనే తయారవుతావు. ఎండకు తిరగాలని నాకు తెలియాలా, అప్పుడు చెప్తా. ఉండవంటే అసలు ఉంటలేడు, ఉరుకుతా ఉన్నాడు. ఈరోజే అయిపోయిన ఎగ్జామ్స్, ఈరోజే పోతుండే. రిషి వాళ్ళతో ఆడుకోవచ్చు కదా. అబ్బా మంచిగా మన ఊళ్ళో బల్గం సినిమా వేసిరంట తెలుసా. బల్గం సినిమా మొన్న చూసినా, ఏదో చూసినావు, ఫోన్లో చూసినావు కానీ మన ఊళ్ళో వేసిరంట థియేటర్లో. మేము చిన్నప్పుడు వచ్చినుండే అట్లా అందరు పబ్లిక్ కూర్చొని మంచిగా చూసి. చూసుకోవాలంటే మళ్ళా రా మధ్యలో. ఎండకు తిరగకు, బయకాడికి కట్టిట్టు పోకు. పోయేదాడే మళ్ళీ ఫోన్ చేయి. మా చింటూ పోతుండే ఇక అందుకే ఇక్కడ ఉంటే ఇంక ఊరికే చదువుకోదు ఇది అని అంటుందని ఇంక ఊరికే పోతా ఉండు. చూడు ఆడికి ఊళ్ళకి పోతే మంచిగా ఈత కొట్టచ్చు, ఫ్రెండ్స్ తోటి ఆడుకోవచ్చు అని వెళ్ళిపోతుంది. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మీ స్మార్ట్స్ అయితే ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రోజు నేనైతే రొటీన్ బ్లాగ్ అనేది తీసిన. నచ్చిన వాళ్ళకి చిన్న లైక్ అనేది ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను ముందుకు వస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పొద్దుగాలైతే టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో పూరి అలాగే శనగపిండితో పేషన్ చేసి తినేసినాం. తిన్న తర్వాత ఇప్పుడైతే ఇంకా అన్నం వండుతున్నాను. అంటే మధ్యాహ్నం వచ్చేసి అన్నం వండుతున్నా. అన్నం అయితే ఆల్రెడీ అయ్యింది, అన్నం అయింది. ఇప్పుడు బెండకాయ కర్రీ చేస్తున్నాను. అన్నంలోకి వచ్చేసి నైట్ చేపల కర్రీ చేసినాము, అది కొంచెం ఉండే. ఇప్పుడు ఇంకా బెండకాయ కర్రీ ఆనియన్స్ వేస్తాను. డైరెక్ట్ వేసినాక నూనె అంతా బయట గిల్లేస్తుంది అండ్ వచ్చేసి పటపట్ట అంటారు, చిటపట్ట చిటపట్ట. అందుకని నేను తాలింపులో ఎక్కువ శాతం ఎప్పుడో ఒకసారి వేస్తే మొత్తం నూనె అంతా వేస్ట్ అయిపోతుంది, పొయ్యి నిండా పడిపోతుంది. అందుకని ఇట్లా ఆనియన్స్లో వేసినాక అందులో కలిసిపోతుంది కాబట్టి కొంచెం అంతగానే చిట్లది. ఈ తాలింపు వేసేసి అన్నమయ్యలోపు అలాగే మా ఊరికి వెళ్ళి మా ఆయన అట్లే బేబీ కాన్ తీసుకొచ్చిండు. ఇవి ఉడకబెట్టాలి, ఇవంతా గిల్లేసి. ఇవి మా చేనులవన్నీ అన్నట్టు. ఇవి మా నాన్న వచ్చినప్పుడు తీసుకురాక మర్చిపోయి వచ్చిండు. ఇంకా మా ఆయన పోయినప్పుడు తీసుకొని వచ్చినాడు అన్నట్టు. ఇంకా మా పిల్లలకు చాలా ఇష్టం. ఎప్పుడు వేసినప్పుడల్లా ఒక 10-20 అట్లా తీసుకొస్తాము. తీసుకొచ్చి కొన్ని ఎండబెట్టి అలాగే ఏమంటారు వడలకంగా వేస్తాం. బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం మినపప్పు ఇది ఉడకంగా నానబెట్టి వడలకంగా వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా వరకు అయితే ఊళ్ళో అయితే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అని అంటారు, కానీ ఇది ఉడకంగా హెల్త్కి మంచిది. తినాలి, అప్పుడప్పుడు అన్నీ తినాలి. ఏది హెల్త్కి మంచిది. ఆలుగడ్డ తింటే కాళ్ళ నొప్పులు అది ఇది అంటారు, కానీ ప్రతి ఒక్కటి తినాలి. మన ప్రకృతిలో వండిన ప్రతి కూరగాయ కానీ ఏదైనా సరే తినేసాలి, హెల్త్కి మంచిది. ఇవైతే గిల్లేసి ఉడకబెడతా, ఉప్పేసి కొంచెం లైట్ ఉప్పేసి ఉడకబెట్టి మంచిగా ఉడికిన తర్వాత తీసి నిమ్మకాయ ఏమంటారు కొంచెం కారం ఉప్పు రుద్దుకొని తింటే బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు ఉడకబెడతాం గిల్లి. ఫస్ట్ కర్రీ అయిన తర్వాత 3 days అవుతుంది ఇవి తెచ్చి, కానీ కొంచెం పని మీద పడి ఇక అవి గిల్లలేదు. లేత ఉన్నాయనండి, బాగుంది. పచ్చి ఉడకాలి తినేయచ్చు, బాగుంటుంది. కాల్చుకొని తిన్నా కానీ బాగుంటుంది, కానీ గ్యాస్ అంతా అయిపోతుంది. అందుకని ఇంకా ఉడకబెడుతున్నాం. లేతగా ఉంటాయి కదా, తొందర ఉడికిపోతాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అడుగుతారు. మేము ఊరికి ఇంకా పోవట్లేదని ఇక తీసుకురాలేదు. మా ఆయనకు టైం ఉండట్లేదు, ఆయన పొద్దున్నే పోతాడు. వీళ్ళకి స్కూల్ హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇక నేను కన్నా ఎక్కువ పోవట్లేదు. మేము వాళ్ళకి పొద్దుగా వంట చేసి వాళ్ళకి పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోతారు. మళ్ళీ అంత పని చేసుకునే వరకు మళ్ళీ ఆలోచనే ఉంటుంది. ఇక నేను ఎప్పుడు పోవడానికి నాకైతే వీలే కుదురుతలేదు. హాలిడేస్లలో పడుతుంది కదా. నా ఇంకా బ్యాక్గ్రౌండ్ 2 సెల్ఫ్లు ఉండేవి. అయితే మేము ఇల్లు షిఫ్టింగ్ అయినాం అన్నట్టు.
అంటే చెల్లె వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కానీ మేము పైనకి వచ్చినాం. చెల్లె వాళ్ళేమో కింద ఊరు అన్నట్టు. వాళ్ళు బెంగళూరు నుంచి మొత్తం షిఫ్ట్ అయ్యారు అన్నట్టు ఇక్కడ. వాళ్ళు కింద ఊరు, మేము పైనకి వచ్చేసినాం. పైననేమో సింగిల్ బెడ్రూమ్, కిందనేమో డబల్ బెడ్రూము. ఇంకా చెల్లె వాళ్ళు మొత్తానికి వచ్చారు అన్నట్టు మా బెంగళూరు నుంచి. ఇంకా ఫస్ట్ అయినా కానీ వాళ్ళు వచ్చి రాకుందాం అన్నట్టుగా కింద ఉన్నాం అన్నట్టు. ఫస్ట్ ఈ ఇంట్లోకి రావడానికి రీజన్ ఏంటంటే, మేము ఉన్న ఇంటి దగ్గర ఏంటంటే మొత్తం కొంచెం పాత ఇల్లు ఉండే, అవి పెచ్చులు ఊడిపడుతుంటే కొంచెం భయం అయ్యి ఒక్క రోజులో షిఫ్ట్ అయినా వీళ్ళ ఇంట్లోకి అయితే మేము. మీకు ఇష్టమా? మమ్మీ వేసిందా? మమ్మీ మొత్తం ప్లేస్ ఖాళీ ఉంది. అయ్యా నువ్వు తిన్నావా రిషి? ఇష్టమా నీకు ఇది? ఈ జ్యూసే కొంచెం ఉంది, పొట్టు కూడా వెళ్తే జ్యూస్ వేసుకుంటారా? ఇది జ్యూస్ వేయద్దు, ఓన్లీ మనం కాల్చుకోనన్నా ఉడకబెట్టుకోనన్నా తినాలి. ఉడకబెట్టుకోవాలి, అట్లా మొత్తం కోసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. కాల్చి పెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. మీకు బెంగళూరు ఉన్నప్పుడు తెచ్చుకునేదా? తెచ్చారా మమ్మీ? బెంగళూరులో కూడా ఉంటాయి. ఉంటాయా? చాలా ఉంటాయి. చాలా ఉంటాయా? మరి నాకు చేయలేదు బాబు, నాకు చేయలేదు. ఇట్లా ఉడకబెట్టేస్తే అందరికి వచ్చేస్తారు, ఎవరి దాళ్ళకి మంచిగా. ఇప్పుడు వాటర్ నింపేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలతో సబ్స్క్రైబ్